నిఫ్టీ 50 మన లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ 5, 10, 15 ఇయర్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ మనం చూసుకుంటే అరౌండ్ 12 to 13% ఉంది. ఇంకా మన మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువ రిటర్న్స్తో అరౌండ్ 16% ఇచ్చింది. అండ్ మన స్మాల్ క్యాప్ ఏదైతే అన్నిటికంటే రిస్కీ ఫండ్ ఉంటుందో అది కూడా మనకి అరౌండ్ 18% రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను ఏదైతే ఫండ్ చెప్పబోతున్నానో ఇది ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ అండ్ ఇది లాస్ట్ 5, 10, 15, 20 ఇయర్స్ నుంచి యావరేజ్గా 22.8% రిటర్న్స్ని ఇచ్చింది. ఆ ఇండెక్స్ ఏంటో తెలుసా? నాస్డాక్ 100 ఇండెక్స్. ఇప్పుడు మన ఇండియాలో ఉండే నిఫ్టీ 50 ఇండెక్స్ ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ని రిప్రజెంట్ చేసే ఇండెక్స్ కదా. సిమిలర్ వేలో నాస్డాక్ 100 ఏమో యూఎస్లో ఉండే టాప్ 100 నాన్ ఫినాన్షియల్ స్టాక్స్ని రిప్రజెంట్ చేసే ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకు కావాల్సిన అన్ని పెద్ద కంపెనీస్, మనకి యాపిల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ అంటే ఇప్పుడు మెటా అయిపోయింది అది, ట్విట్టర్ అవ్వచ్చు, టెస్లా అవ్వచ్చు, ఇలాంటివన్నీ కంపెనీస్ కూడా ఆ నాస్డాక్ 100లోనే లిస్ట్ అయి ఉంటాయి. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? యాపిల్ ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందో అది $3.29 ట్రిలియన్ ఉంది. అండ్ దానికి అగెయిన్స్ట్గా మన నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ యొక్క కంబైన్డ్ మార్కెట్ షేర్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందో మీకు తెలుసా? ఆ $3.29 ట్రిలియన్ ఎగ్జాక్ట్గా సగము 187 lakh crore ఉంది అంతే. సో ఇవన్నీ వినంగానే మనం కూడా ఇలా హై రిటర్న్స్ ఇచ్చే యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అయిపోయి మనం అలా ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కొన్ని వేస్ వెతుక్కుంటున్నాము. అండ్ దాంట్లో చాలామంది ఫాలో అయ్యే పాత్ ఏంటంటే మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ త్రూ ఫ్రాక్షనల్ షేర్స్ మీరు ఓన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మీరు గూగుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫేస్బుక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇవన్నిటికీ మీరు ఆ షేర్ కొనుక్కునే అని డబ్బులు లేకపోయినా కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు మీకు ఫ్రాక్షనల్ షేర్స్ వస్తాయి అని చెప్పి ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాయి. దానివల్ల చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. కానీ దీంట్లో కొన్ని మేజర్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్లీ సెబీ రెగ్యులేటెడ్ ఉండవు. సో దానివల్ల మనం ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామో దాంట్లో గ్యారంటీ అనేది తగ్గిపోతుంది, రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. సెకండ్ మనం చూసుకుంటే ఈ యాప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి హైయెస్ట్ ఛార్జెస్ తీసుకుంటున్నారు యూజర్స్ దగ్గర నుంచి. సో దానివల్ల ఛార్జెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇంకా థర్డ్ మనం చూసుకుంటే దీంట్లో మనం ఇండివిజువల్ స్టాక్స్లో ఒక్కొక్క స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాము. సో మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ కనుక సరిగ్గా పర్ఫామ్ అవ్వలేదు అని అనుకుంటే మనకి మ్యాక్సిమం లాసెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఇదంతా కాకుండా మనకి సేఫ్గా యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఏదైనా ఉంది అని అనుకుంటే ఎస్ ఉంది, అది ఈటీఎఫ్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ త్రూ. సో ఇప్పుడు మనము ఆ ఈటీఎఫ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఏది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో మినిమం అమౌంట్ ఏదైనా ఉందా, దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, అంటే మనం ఇండియన్ మార్కెట్స్లో కాకుండా యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసినందుకు మనకి అడిషనల్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అండ్ అంతేకాకుండా మనం మ్యాక్సిమం పోర్ట్ఫోలియోలో దీనికోసం ఎంత అలొకేషన్ మనం ఇవ్వాలి, ఇలాంటి అన్నిటి గురించి క్లారిటీ మనం ఈ వీడియోలో తెచ్చేసుకుందాము. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో వీడియోలో ఫస్ట్ మనము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మనం ఇండియన్ మార్కెట్స్తో పాటు యూఎస్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఫస్ట్ ఆ పాయింట్ మనం క్లారిటీ తెచ్చేసుకున్నామంటే చాలా క్లియర్ ఆఫ్ మైండ్తో, చాలా క్లారిటీ ఆఫ్ థాట్తో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ అది మనం క్లియర్ అవుట్ చేసేసుకుందాము. అండ్ దాంట్లో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ వచ్చేసి డైవర్సిఫికేషన్. సో ఈ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెఫినేషన్ అనేది ఇస్తారు. కానీ ఈ వీడియోలో మీకు కరెక్ట్ డెఫినేషన్, ఒక డైవర్సిఫికేషన్ మనం ఎలా చూడాలో ఆ పర్ఫెక్ట్ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఒక డైవర్సిఫికేషన్ నార్మల్గా అందరూ అనుకునేది ఏంటంటే మనం డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డైవర్సిఫికేషన్ అంటాము అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అది కరెక్టే ఒక పాయింట్ వరకు. కానీ యాక్చువల్ ట్రూ డెఫినేషన్ ఒక డైవర్సిఫికేషన్కి ఏంటి అని మనం ఆలోచిస్తే మనం చేసే ఒక ఇన్వెస్ట్మెంట్, మనం చేసే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మధ్యలో నెగటివ్ కోరిలేషన్ ఉండాలి. సో ఈ నెగటివ్ కోరిలేషన్ అంటే ఏంటి?
ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గాలి, ఇంకోటి పెరుగుతుంటే మన ఫస్ట్ది తగ్గాలి. ఇలాంటి ఏదైనా మనం అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ రెండు నెగటివ్ కోరిలేషన్లో ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో కోరిలేషన్ ఎలా ఉంటుంది? ఈక్విటీ పెరుగుతోంది అని అనుకుంటే గోల్డ్ పడిపోతుంది, గోల్డ్ పెరుగుతోంది అంటే ఈక్విటీ పడిపోతుంది. సో మనం ఈక్విటీతో పాటు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం హెడ్జింగ్ చేస్తున్నాము, హెడ్జింగ్ బెనిఫిట్ వస్తుంది అని అంటారు కదా. సో అలాగ మనం ఏదైనా క్లాస్లో ఏదైనా అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని అనుకుంటే ఎప్పుడు కూడా అలాగ నెగటివ్ కోరిలేషన్ ఉండేలాంటి అసెట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అండ్ ఆ పర్స్పెక్టివ్లో, ఆ యాంగిల్లో కనుక మనం ఇప్పుడు కరెంట్గా చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. ఎందుకు అని మనం చూసుకుంటే మనం ముందర వరకు యుఎస్ మార్కెట్స్ పైకి వెళ్తుంటే మన ఇండియన్ మార్కెట్స్ కూడా పైకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో యుఎస్ మార్కెట్స్ పైకి వెళ్ళినా ఇండియన్ మార్కెట్స్ పడిపోతున్నాయి, ఇండియన్ మార్కెట్స్ పైకి వెళ్ళినా యుఎస్ మార్కెట్స్ కిందకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో రెండు కలిసి జట్టుగా ప్యారలల్గా పైకి కిందకి కాకుండా రెండు వాటికి ఇలాగా నెగటివ్ కోరిలేటెడ్గా మూవ్ అనేది అవుతున్నాయి. కాబట్టి ఈ పాయింట్లో మనము ఇలాగ యుఎస్ మార్కెట్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈ నెగటివ్ కోరిలేషన్తో ఒక ప్రాపర్ డైవర్సిఫికేషన్ ఆపర్చునిటీ అనేది కలుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో మనం దృష్టిలో పెట్టుకొని అన్నిటికంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా నెగటివ్ కోరిలేషన్ త్రూ కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కోసం ఆపర్చునిటీ వెతుక్కోవచ్చు. ఇంకా సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి పువర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ రూపీ. సో మనం 1947లో $1కి 3.3 ఇండియన్ రూపీస్ వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు కరెంట్ డేట్న మనం చూసుకుంటే $1కి 83.43 రూపీస్ వరకు పడిపోయింది ఇండియన్ రూపీ వాల్యూ. సో ఈ ఇండియన్ రూపీ ఏదైతే డిప్రిషియేట్ అవుతుందో దీనికి మనకి అగెయిన్స్ట్గా మన ఇండియన్ మార్కెట్స్లో మనకి హెడ్జ్గా ఉండడానికి కూడా మనకి యుఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి వాలటిలిటీ. యుఎస్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మెచ్యూర్డ్ మార్కెట్స్ అనేసి అంటారు. ఎందుకంటే వాటి స్టాక్ మార్కెట్స్ చాలా ఏళ్ళు మనకంటే ముందర నుంచి ఉన్నాయి. అండ్ దాని తర్వాత వాటిల్లో ఏదైతే ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఉంటుందో అది కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ యొక్క షేర్స్ లేదా వాళ్ళ యొక్క మార్కెట్స్ యొక్క వాలటిలిటీ మన ఇండియన్ మార్కెట్స్ వాలటిలిటీతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి మన ఈక్విటీ కర్వ్ చాలా స్టేబుల్గా స్టడీగా పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో కూడా మనం ఆలోచించి యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి వాల్యుయేషన్. అంటే మన ఇండియన్ మార్కెట్స్ అవ్వచ్చు, మన స్టాక్స్ అన్నీ అవ్వచ్చు, మోస్ట్లీ ఓవర్ వాల్యూడ్ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్క్రీన్ షాట్లో కూడా మీరు చూడొచ్చు, మొత్తం అన్ని వరల్డ్ మార్కెట్స్లో కంటే కూడా మన ఇండియన్ మార్కెట్స్ యొక్క పీఈ వాల్యూ అన్నిటికంటే ఎక్కువ ఉంది. సో ఈ పీఈ వాల్యూ ఏం చెప్తుంది? ఒక స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఉందా, అండర్ వాల్యూడ్ ఉందా అని చెప్పి మనకి పీఈ వాల్యూస్ చెప్తాయి. సో ఈ పీఈ వాల్యూ రేషియోస్ ప్రకారము ఇండియన్ మార్కెట్స్ చాలా ఓవర్ వాల్యూడ్ జోన్లో ఉన్నాయని చెప్పి మనకి ఈ వాల్యూస్ అనేవి చెప్తుంది. సో ఈ విధంగా కూడా మనము స్టాక్స్ని యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి డైవర్సిఫై అయ్యి మనకి బెటర్ వాల్యూ ఉండే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఇంకొక స్క్రీన్ షాట్ చూడొచ్చు. యూఎస్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో సిమిలర్ స్టాక్స్ ఇండియాలో కూడా లిస్ట్ అయ్యి ఇండియాలో కూడా ట్రేడ్ అవుతుంటే యూఎస్లో ఉండే పీఈ వాల్యూకి ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీ పీఈ వాల్యూస్కి చాలా తేడా ఉంది. సో ఇది కూడా మనకు ఒక సిగ్నిఫికేషన్ ఏమిస్తుంది అని అంటే ఇండియన్ మార్కెట్స్లో ఉండే స్టాక్స్ యొక్క పీఈ వాల్యూస్ కొంచెం ఓవర్ వాల్యూడ్ ఆన్ ద హయ్యర్ సైడ్ ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తోంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియాలో చాలా పొటెన్షియల్ ఉంది. ఇండియన్ స్టాక్స్ యూఎస్ స్టాక్స్ కంటే కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పీ వాల్యూస్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నా కూడా జస్టిఫైడే ఉంటాయి. సో ఇప్పుడు ఈ పీ వాల్యూ ఏంటి, అది జస్టిఫైడా కాదా, అది కరెక్టా కాదా, ఈ పీ వాల్యూని ఎగ్జాక్ట్గా ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నిటి గురించి నేను ఆల్రెడీ క్లియర్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో కావాలంటే అక్కడ చెక్అవుట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని క్లియర్ అయిపోతే ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో అది డిస్కస్ చేసుకుందాం. సో దీనికి అన్నిటికంటే ఈజీ ఆప్షన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే ఆప్షన్లు 2 ఆప్షన్స్. ఒకటి మ్యూచువల్ ఫండ్, ఇంకొకటి ఈటీఎఫ్. మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఈటీఎఫ్ ఏంటి అన్నదానికి ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీరు చెక్అవుట్ చేసుకుంటే దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా ఏ ఫండ్లో ఏ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలో అవి చెప్తాను. సో దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి మోతీలాల్ ఆస్వాల్డ్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, దీనిదే ఈటీఎఫ్ కూడా ఉంది, MON 100 అని చెప్పి. సో ఈ రెండిట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నాస్డాక్ యొక్క 100 కంపెనీస్లో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మన నిఫ్టీ 50 ఇండెక్స్లో ఏదైతే
టాప్ 50 కంపెనీస్ వెయిటేజెస్తో డిసైడ్ అయ్యి మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టు ఒక డిఫరెంట్ వెయిటేజెస్తో ఎలా అయితే ఒక ఇండెక్స్ ఫండ్ ఉందో సిమిలర్ వేలో యూఎస్లో ఉండే టాప్ 100 నాన్ ఫినాన్షియల్ కంపెనీస్ వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వాటి వెయిటేజెస్ని డిసైడ్ అయ్యి టాప్ 100 కంపెనీస్ యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో మనం ఇన్వెస్ట్ చేసే ఈ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ మనకి 500 ఉంటుంది. అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన 500 ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ ఉన్న వెయిటేజెస్ అన్నిట్లోకి ఆ ప్రొపోర్షన్స్లో మన డబ్బులు ఇన్వెస్ట్ అనేవి అయిపోతాయి. సో ఫస్ట్ ఫండ్ ఆప్షన్ ఏంటి? మోతీలాల్ ఆస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్. తర్వాత దాందే ఈటీఎఫ్ ఏముంది? MON 100. ఇది మీరు ట్రేడింగ్ టర్మినల్స్లో సెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఫండ్లో చూస్తే ఫండ్ ఆఫ్ ఫండ్ అని ఉంది. దీని అర్థం ఏంటి అని మనం దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తే మనము మోతీలాల్ ఆస్వాల్ ఫండ్ ఆఫ్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఈ మోతీలాల్ ఆస్వాల్ ఫండ్ ఏదైతే ఉందో ఇది యూఎస్లో ఉండే ఇంకొక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈ మ్యూచువల్ ఫండ్ యూఎస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫండ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అనేసి అంటారు. సో ఈ పాయింట్ క్లియర్ అయిపోతే మీరు సింపుల్గా 500 రూపీస్ బేర్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ అనేవి నాస్డాక్ యొక్క టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూస్తూ ఉండొచ్చు. మీకు లాస్ట్ 1 ఇయర్ యొక్క రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 35% ఉంది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే కూడా 25% మినిమం అనేది ఇస్తుంది. సో మనకి ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్స్తో కూడా కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఇండెక్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తూ చాలా స్టేబుల్గా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఈ మోతీలాల్ ఆస్వాల్ ఫండ్తో పాటు ఇంకొక ఫండ్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 మ్యూచువల్ ఫండ్. సో ఒక్కొక్కసారి మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు ఫండ్కి లిమిట్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇంకొక అడిషనల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్రీజ్ చేస్తారు, ఆపేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యొక్క మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేవి చేయొచ్చు. సిమిలర్ అలొకేషన్ ఉంటుంది, సిమిలర్ రిటర్న్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నిటివి అర్థం చేసుకొని మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనకి యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫస్ట్ డైవర్సిఫికేషన్ బెనిఫిట్ వస్తుంది. తర్వాత మోర్ స్టేబుల్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఇండియన్ రూపీ యొక్క డిప్రిసియేషన్ నుంచి మనకి సేఫ్ గార్డ్ అనేది అవుతున్నాము. తర్వాత మనకి డైవర్సిఫికేషన్ ఆప్షన్ అనేది వస్తుంది, బెటర్ రిటర్న్స్ అనేవి వస్తున్నాయి. సో ఇవన్నిటివి మనం దృష్టిలో పెట్టుకొని మనం యూఎస్ మార్కెట్స్లో అనేవి డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి? మన ఇండియన్ మార్కెట్స్లో మనం ఏదైతే రెగ్యులర్ ఎస్ఐపిస్ చేస్తున్నామో మన పోర్ట్ఫోలియో ఉందో దాంట్లో ఎంత పర్సెంటేజ్ మనం యూఎస్ మార్కెట్స్లో అలొకేట్ చేయాలి అని మీరు నన్ను అడిగితే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి మీరు ఇండియన్ మార్కెట్స్లో చేస్తున్నారు. అది లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు. మీరు రెగ్యులర్గా 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నారు అని అనుకుంటే మ్యాక్సిమం 2,000 రూపీస్, 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి అమౌంట్స్లో 10 to 20% మ్యాక్సిమం యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అది మీకు డైవర్సిఫికేషన్కి సరిపోతుంది. ఎందుకు అని మీరు నన్ను చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ 12-13% రిటర్న్స్ ఇస్తున్నాయి. యూఎస్ మార్కెట్స్ యావరేజ్గా 20 to 23% ఇస్తున్నాయి. సో డబల్ రిటర్న్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి మనం 20% ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా అది 40% ఆల్మోస్ట్గా కవరేజ్ అనేది ఇస్తుంది. సో మన ఇండియన్ మార్కెట్స్లో లార్జ్ క్యాప్ ఫండ్లో మనం 40% ఇన్వెస్ట్మెంట్ చేసి దీంట్లో 20% ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా రెండు నెగటివ్ కోరిలేషన్గా సెట్ అయిపోయి మనకు ఆ హెడ్జింగ్ బెనిఫిట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏదైతే మీ మ్యాక్సిమం పోర్ట్ఫోలియో మీ ఎస్ఐపి అమౌంట్ ఉంటుందో దాంట్లో మ్యాక్సిమం 20% మీరు ఈ నాస్డాక్ 100 ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ అగైన్ 20% ఎందుకు ఇన్వెస్ట్ చేయమంటున్నాను అన్నదానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అది ఏంటి? నేను ఇందాక మీకు PE వాల్యుయేషన్స్ చెప్పేటప్పుడే చెప్పాను. మన ఇండియా అనేది గ్రోయింగ్ మార్కెట్. యూఎస్ కంటే మన ఇండియన్ మార్కెట్స్లో పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. మన ఇండియన్ మార్కెట్స్ ఎక్కువ గ్రో అయ్యే పొటెన్షియల్ అండ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మనకి మన కాన్ఫిడెన్స్ మన ఇండియన్ స్టాక్స్ మీద ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తూ మన మ్యాక్సిమం సపోర్ట్, మన మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్, మన మ్యాక్సిమం నమ్మకం మొత్తం మన ఇండియన్ స్టాక్స్ మీద పెట్టాలి. కాబట్టి అలా ఆలోచిస్తూ కూడా మనం 80% ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ
20% ఈ యూఎస్ స్టాక్స్లో మనం అలొకేట్ అనేది చేసుకోవచ్చు, డైవర్సిఫై అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో త్రూ మీకు క్లియర్గా యూఎస్ మార్కెట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీ ట్రేడర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, అందరిలోకి షేర్ అనేది చేయండి. ప్రతి ఒక్కరికి చాలా వాల్యుబుల్ వీడియో అనేది ఉండబోతుంది కాబట్టి. అండ్ దాని తర్వాత ఈ వీడియో రిలేటెడ్ అవ్వచ్చు, ఏ వీడియో రిలేటెడ్ అవ్వచ్చు, ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్స్లో అడిగారంటే నేను ప్రతి ఒక్క కమెంట్ని ఆన్సర్ చేస్తాను. కాబట్టి మీ డౌట్ ఆన్సర్ చేయకుండా నేను వెళ్ళను. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో రిలేటెడ్ అవ్వచ్చు, ప్రీవియస్ వీడియోస్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎలాంటి వీడియోస్ అయినా మీకు నచ్చినా నచ్చకపోయినా ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఒక 2 minutes టైం తీసుకొని దాంట్లో ఫిల్ చేశారనుకుంటే నేను మీకోసం ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాగ నేను బెటర్ అవుతాను, మీకోసం మ్యాక్సిమం వాల్యూ డెలివర్ చేయడానికి అని నాకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టి నేను మీకోసం బెటర్ వీడియోస్ అనేది తీయగలుగుతాను. సో ఒక 2 minutes టైం తీసుకోండి. వీడియోస్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఆ 2 minutes టైం తీసుకొని ప్లీజ్ ఆ ఫామ్ని ఫిల్ చేయండి. అండ్ వీడియో వాల్యుబుల్గా, ఇంట్రెస్టింగ్గా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం అస్సలే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ కూడా చేయండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇంకేదో ఒకటి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.